బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. వచ్చే ఏప్రిల్లో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీని అన్ని రకాలుగా సిద్ధం చేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు నిన్న ప్రధానమంత్రి గారి యొక్క ర్యాలీస్ విజయవంతమైనాయి. అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు ప్రారంభోత్సవము భూమి పూజ కూడా చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో ఈ ర్యాలీలు విజయవంతమైనాయి. పార్టీ తరఫున పూర్తి స్థాయిలో పార్టీని సిద్ధం చేసేటువంటి కార్యక్రమంలో ముందున్నాం. ఈరోజు నుంచి 2 డిజిటల్ క్యాంపెయిన్స్ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ఒకటి, మన మోదీ, ఏ రకంగా దేశానికి తెలంగాణకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మోడీ గారు మరి వారి దూరదృష్టితో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వస్తువులు స్వాతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు మౌలిక వస్తువులు ఏ రకంగా ఉండేవి, ఈరోజు 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సహా మౌలిక వస్తువులు ఏ రకంగా మరి వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాయి, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వము దూరదృష్టితో ఈ మౌలిక వస్తువులు కల్పిస్తూ ఉంది. అందులో నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ అనేక రకాల ఇతర కార్యక్రమాలు కూడా చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రకంగా మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు స్వయంగా గత 4-5 సంవత్సరాలుగా వారే స్వయంగా రావడము, అన్నిటికీ వారే ముందుండి భూమి పూజ కానీ ప్రారంభోత్సవాలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇది గతంలో ఎప్పుడూ లేదు మన రాష్ట్రంలో కూడా. 2014 తర్వాత మౌలిక వస్తువుల కల్పనలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించింది.